అదే ఎలా చెప్పాలి. సో అమ్మ నాన్న కొంచెం ఇది ఉండింది ఫస్ట్ నుంచి. సో అమ్మ సింగిల్ పేరెంట్. అమ్మాయి నన్ను చాలా బాగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి హాస్టలే. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇంతే. బట్ తండ్రి ప్రేమ ఐ డోంట్ నో. బట్ మీరు పిల్లలకి చూపించే లవ్ చూస్తే మీరు ఎంత లవ్ తెచ్చుకున్నారో వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అనిపిస్తుంది. లేదు కాబట్టే ఇస్తున్నాను. అంటే పవన్ కూడా నాకు చెప్తారు, నువ్వు చాలా గారాబం చేస్తున్నావు పిల్లల్ని అంటే. అఫ్ కోర్స్ నాకు లేదు అది. ఎగ్జాక్ట్లీ అంటారు కదా, దెబ్బ తగిలిన వాడికే నొప్పి విలువ తెలుస్తుంది. నాకు లేదు ఆ ప్రేమ. సో వాళ్ళకి ఇవ్వాలి మనం. బట్ హౌ డూ యూ సస్టైన్ మేడం? అంటే ఆ చైల్డ్హుడ్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి, అంటే ఈ రోజు జనరేషన్ కి జెన్జీ లైఫ్ కాబట్టి కొన్ని ఎమోషన్స్ మిస్ అయినా వాళ్ళు అంతగా ట్రిగర్ చేయరు. బట్ మనం వచ్చిన ఎరా చూస్తే ఫ్యామిలీ ఎథిక్స్, బాండింగ్స్ చాలా వాల్యుబుల్ కదా. మరి ఎక్కడో హాస్టల్లో ఉండి లైక్ కొన్ని ప్రెజెంటేషన్స్ లో కొంతమంది రానప్పుడు ఎలా ఫేస్ చేసేవాళ్ళు? ఇక ఏమంటారు, అది ఇన్నర్ గా ఉండిపోతుంది. కానీ మనం ఎందుకు అని అడగలేని వయసు, ఎందుకు అని అడగలేని వయసు, ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు పిల్లలన్నా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మనకి అంటే ఆ టైంలో మా అమ్మని క్వశ్చన్ చేసే అంత లేదు. అమ్మ హాస్టల్లో ఉండమంది, హాస్టల్. ఎప్పుడన్నా హాలిడేస్కి అమ్మ దగ్గరికి వచ్చాను, వెళ్ళాను, ఇంతే. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఇలా చెప్తారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఫ్రెండ్స్తో హాలిడేస్ వెళ్ళాము, ఇదేది లేదు నాకు.